హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆస్మా కెరీర్స్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయన్నమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఆస్మా కెరియర్స్ ఈజ్ హైరింగ్ ఫర్ ఫ్రీలాన్సర్ కెరియర్ అడ్వైజర్ రోల్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో దీనికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనం అప్ టు 32,000 వరకు అయితే అర్న్ చేయొచ్చు అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే టేక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ గైడ్ ది పొటెన్షియల్ స్టూడెంట్స్ ఓవర్ ది కాల్ టు చూస్ ది రైట్ కోర్స్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ మేకింగ్ బెటర్ కెరియర్ డెసిషన్. మనము స్టూడెంట్స్కి ఫోన్ కాల్స్ ద్వారా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, కెరియర్ ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి వాళ్ళకు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ క్వారీస్ రిగార్డింగ్ ది కంపెనీ అండ్ కోర్సెస్. సో స్టూడెంట్స్కి మనము ఈ కంపెనీ యొక్క కోర్సెస్ గురించి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా మనము రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ అవుట్బౌండ్ కాల్స్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్ ఆన్ లీడ్స్ అసైన్. సో అవుట్బౌండ్ కాల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్విన్స్ స్టూడెంట్స్ టు ఎన్రోల్ అండ్ ఆస్మా కోర్సెస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనము స్టూడెంట్స్కి ఫోన్ కాల్స్ ద్వారా ఆస్మా కోర్సెస్ని తీసుకోండి అని కన్విన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది కోర్స్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్స్. కోర్స్ యొక్క ఫీచర్స్ అలాగే డీటెయిల్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడంలో బాధ్యత అయితే వహించాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ ది రైట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. మనము బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్ వచ్చిన తర్వాత మనకు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే మీకు ఏ టైంలో అయితే అనుకూలంగా ఉంటుందో ఆ టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. దేర్ ఈజ్ నో ఫిక్స్ శాలరీ, ఇట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ యూ కెన్ ఎర్న్ అప్ టు 32,000 పర్ మంత్. సో అని ప్రొవైడ్ చేయడం, ఫిక్స్ శాలరీ అయితే లేదనమాట. సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు 32,000 వరకు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 4 lakhs పర్ యానం ప్యాకేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే గిఫ్ట్ అండ్ ఓచర్స్ అండ్ అలాగే ఆస్మా కోర్స్ ఫ్రీ యాక్సెస్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ హై స్కూల్, డిప్లొమో ఆర్ ఈక్వివాలెంట్, ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డొమెస్టిక్ అవుట్బౌండ్ టెలిసేల్స్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్. మీకు టెలిసేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు ప్రిఫర్ అయితే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేల్స్ కెన్ ఆల్సో అప్లై హియర్ అని. ఫ్రెషర్స్కి ఎవరికైతే సేల్స్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ అండ్ స్పీక్ హిందీ లాంగ్వేజ్ మ్యాండేటరీ. సో మీరు మ్యాండేటరీగా హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే 18+ అనమాట. 18+ ఏజ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. సూపర్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అబిలిటీ టు స్విచ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఆన్ ఏ టీమ్. అండ్ అలాగే సూపర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే రికార్డ్ కీపింగ్ స్కిల్స్ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ టు రిసీవ్ క్రిటిక్ విత్ ఇంటర్నలైజింగ్ ఇట్ అని మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే గుడ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో
మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేసి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ అంటే అదర్ కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ అండ్ అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టేసేయండి. అండ్ అలాగే లాంగ్వేజెస్ నోన్ వచ్చేసి మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తే అవి ఏ లాంగ్వేజెస్ వస్తాయో వాటిపైన టిక్ అయితే పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. సో ఇలా సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.